మొత్తం 5,100 పేజీలు వచ్చాయి. సో దాన్ని 5గా విభజించాను. మొదటి మండలం ఉపోద్ఘాతాలు, ముందు మండలాన్ని వాల్యూమ్ 1లో వచ్చాయి. ఎలా మరి మీకు ఈ అనువాదానికి సంబంధించి సంస్కృతం? నేను 4 అనువాదాన్ని తీసుకున్నాను. ఆర్య సమాజం, సాయనాచార్యులు, తులసిరాము, ఆర్య కశ్యప్ అని 4 బుక్కులు తీసుకొని ఈ 4ని సమన్వయం చేస్తూ సాధారణ కంప్లైంట్ చేస్తుంటారు. సో ఈజీగా అర్థమయ్యేటట్టు ప్రజలకి ఇస్తే బాగుంటుందని. అలా పెద్ద పని చాలా 3 ఏళ్ళ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఫండ్ రైజింగ్ కూడా చేయాలి. అనేది ఇంగ్లీష్లో ఉంది. సో తెలుగులో సరే మీకు తెలిసిందే కదా గురుగారు, ఇప్పుడు దాశరథి రంగాచారి వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని. సో దాన్ని కవర్ చేయడానికి ఒక ప్రయత్నం అనుకోండి. చాలా డ్యామేజ్ చేశారు. అందున కమ్యూనిస్ట్ కదా, ఆ భావజాలం చాలా ప్రమాదం. సో ద్వితీయంలో 2, 3, 4, 5 మండలాలు వచ్చాయి. తృతీయంలో 6, 7, 8వ మండలం భాగం, 4వ భాగంలో 8, 9, 10వ మండలం మొత్తం 5వ బుక్. 3 ఏళ్ళ నుంచి కష్టపడితే అంటే అనుకున్నాను రాయాలని, కానీ ఆ పరమాత్ముడి సంకల్పం లేదే అయ్యేది కాదేమో. శ్రీ గురుభ్యో నమః. వేదము అనేది విదల్రి అనేటువంటి ధాతువు నుంచి సంస్కృతంలో విద్ అనేటువంటి సంస్కరణ జరిగిన తర్వాత విద్ అంటే జ్ఞానము అనేటువంటి అర్థంతో అది బయటికి వ్యక్తమైంది. వేదము అంటే వేదము జ్ఞానాన్ని ఇస్తుంది అనేటువంటి వాక్యం తప్పు. వేదమే జ్ఞానము. సూర్యుడు వెలుగునిస్తాడు అనేది ఎంత తప్పో, వేదము జ్ఞానాన్ని ఇస్తుంది అనేది కూడా అంతే తప్పు అవుతుంది. ఎందుకంటే సూర్యుడే వెలుగు. ఆయనేం వెలుగుని మళ్ళీ తయారు చేసి ఉత్పత్తి చేసి ఇవ్వడు. అలాగే వేదమే జ్ఞానము. దాని సమక్షంలోకి, దాని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తికి ఆ జ్ఞానమే వ్యక్తమవుతూ ఉంటుంది, ప్రకటితమవుతుంటుంది. అలాగే ఇక్కడున్నటువంటి భారతీయ సనాతన ఈ ధర్మం, దీని ఈరోజు మనం హిందూ ధర్మంగా మనం చెప్పుకుంటున్నాము. దీని యొక్క మూలము సనాతన ధర్మం. ఈ ధర్మానికి ఆధారమైనటువంటిది వేదములు. దాన్ని ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని 4గా మనకు అందరికీ అది అందుబాటులో ఉండేలాగా విభజించడం జరిగింది. లేకపోతే వేదము ఒకటే రాశి. ఒకటే రాశిగా ఉన్నటువంటి ఆ వేదాన్ని వేదవ్యాస మహర్షి ద్వారా ఇవి 4గా విభజింపబడి ఆయన యొక్క అనుయాయులైనటువంటి జైమిని, ఇలాగా మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆ మహర్షులందరూ కూడా ఒక్కొక్క వేదాన్ని వారి యొక్క శాఖగా పరిగణించి ఋక్శాఖ ఒకళ్ళు, యజుశాఖ ఒకళ్ళు, సామశాఖ ఒకళ్ళు, అథర్వశాఖ ఒకళ్ళు అన్నట్టుగా అది విభజింపబడి ఆ 4 భాగాలని కూడా దేశమంతటా ఈ భూమండలంలో వ్యాప్తి చేయాలనే సంకల్పంతో దీన్ని విస్తృతంగా బయటికి తీసుకెళ్ళడం జరిగింది. అటువంటి ఈ వేదంలో ప్రథమ వేదమైనటువంటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేదము ఋక్కులతో, మండలాలతో నిండి ఉంటుంది. సో ఈ వేదాన్ని
మనము పరిగణలోకి తీసుకుంటే ఈ వేదంలో వాడబడేటువంటి మొత్తము క్రియాభాగం, ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి అంశాలన్నీ కూడా క్రియాభాగం. యజుర్వేదం అంతా కూడా మంత్రభాగం. సామవేదం అంతా కూడా దేవతా తృప్తికి గానం చేసేటువంటి భాగం. అథర్వణ వేదం అనేటువంటిది మనకు వ్యావహారిక విధానంలో వాడుకోబడేటువంటి భాగం. అంటే ఈ నాలుగింటిని అద్భుతంగా పొందుపరిచారు. అలాగని ఋగ్వేదము క్రియాభాగం అంటే దాంట్లో జ్ఞానం లేదా అని అంటే దాంట్లోనూ జ్ఞాన ప్రస్తావనే, యజుర్వేదంలోనూ జ్ఞాన ప్రస్తావనే, సామవేదంలోనూ జ్ఞాన ప్రస్తావనే, అథర్వణ వేదంలోనూ జ్ఞాన ప్రస్తావనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇదంతా ఒకటే. మనకు వాడుకునేదానికి వీలుగా, వ్యవహార యోగ్యతకు అనుకూలంగా ఇది అందరికీ విస్తృతమైనటువంటి ప్రచారానికి అందుబాటులో ఉండేలా దీన్ని ఈ రకంగా విభజించడం జరిగింది. అయితే ఈరోజు వర్తమాన కాలంలో వేదములు అనేటువంటివి అందరికీ ఏదో అందని స్థితిలో ఎక్కడో రిమోట్ ప్లేస్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ వేదాల గురించి మనకు డాక్టర్ భాస్కర్ రాజు గారు, ఆయన వృత్తితః ఆయన ఒక వైద్యుడు, ఆర్థోపెడిక్ విభాగానికి చెందినటువంటి వైద్య నిపుణులు. ఆయన వారు దీన్ని ఇలా బయటికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన వైదిక ధర్మాన్ని, వేదంలో ఉన్నటువంటి అంశాలని వక్రీకరించేటువంటి, లేదా దీంట్లో వేదాల్లో యేసు ఉన్నాడు, వేదాల్లో అల్లా ఉంది, ఈ రకంగా మాట్లాడేటువంటి అంశాల పట్ల చాలా తీవ్రంగా ఆయన ఆవేదన చెంది వాటి యొక్క వాస్తవాలని, వాటి యొక్క యథార్థాన్ని, వారికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ తాలూకా వ్యాఖ్యానాలని పరిశీలించి దీనిపై ఒక అద్భుతమైనటువంటి ఒక 5 విభాగాలతో సుమారు 3000 పుటలు పైగా ఈ ఋగ్వేదాన్ని ఆయన తెలుగులోకి తీసుకొచ్చి అతి సామాన్యమైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉండాలనే భాషతో దీన్ని అద్భుతంగా అందరికీ అందిస్తున్నారు. వారి ప్రయత్నం ఈ ధర్మానికి, అలాగనే జ్ఞాన సముపార్జన చేయాలి, జ్ఞానాన్ని ఆస్వాదించాలనుకునే వారికి, వేద పరిరక్షకులకి ఒక మార్గదర్శనం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వందే భారత మాతరం. భారత్ మాతాకి జై. సభా సరస్వత్యై నమః. ఈనాటి ముఖ్య అతిథి మిత్రులు శ్రీ బంగారయ్య శర్మ గారు, పెద్దలు అందరికీ సుపరిచితులు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు, ఈనాడు మనం ఆవిష్కరించుకునే గ్రంథ రచయిత శ్రీ రాజు గారు, అట్లాగే ఈనాటి గ్రంథ పరిచయకర్త శ్రీ జీవి రామకృష్ణమూర్తి గారు, సభకు విచ్చేసిన పెద్దలందరూ, సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ మనందరికీ, ముఖ్యంగా సురభార సమితికి కూడా చాలా సుదినం. వేదాల గురించి మనందరికీ ఒక గౌరవ భావం, కానీ విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకోలేకపోయాను అనే ఒక తపన కూడా ఉంటుంది. అది ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ గౌరవం అంటే మనకు వాటి గురించి పూర్తిగా తెలియకుండా భక్తి వేరు, వాటి ప్రాశస్త్యం తెలిసిన తర్వాత ఉండే భక్తి అది వేరు. ఆ అవకాశాన్ని ఈరోజు మనకు శ్రీ భాస్కర్ రాజు గారు కల్పించినారు. అది ఋగ్వేదం ప్రపంచంలోనే తొలి శ్లోకం అగ్నిమీలే పురోహితం అన్నది, అది మనకు తెలుసు. ఇక దానికి ఒక విజ్ఞాన గని. వేదాల గురించి చెప్పే అంత అర్హత నాకు లేదు, ఆ శక్తి కూడా లేదు. కానీ వాటి ప్రాశస్త్యాన్ని కొంచెం మనం తెలుసుకున్న అవకాశం మనందరికి కూడా ఉంది.
ప్రపంచంలో ఏ నాగరికత కూడా లేనటువంటి విజ్ఞాన గని అది. మీరు దాన్ని ప్రకృతి పట్ల ఉన్న విశేషమైన గౌరవం దృష్ట్యా చూసుకున్నా, లేకుంటే మానవ జీవితం దైనందిక జీవితం కానీ, లేకుంటే ఆధ్యాత్మిక జీవితం దృష్టి చూసినా కానీ అది అపారమైన సంపద. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో విషయాలు అంటే మానవ జీవితం ఏ రకంగా ఉండాలని, కమ్యూనిజం అని, సోషలిజం అని, ఈజం అని అన్నీ అంటే మనిషికి ఎట్లా ఏ పద్ధతి ద్వారా ఉంటే మనిషి మానవ జీవితం ప్రశస్తంగా ఉంటుందని. కానీ ఆ రోజు మనం వేదవాక్యాల్లోనే ఈశావాస్యమిదం జగత్యా జగత్తేన త్యక్తేన భుంజిత అన్నారు. అది ఈ ప్రపంచం అంతా దైవ సృష్టి, దానిని ఒక త్యక్తేన భుంజిత అని ఒక స్వార్థంతో కాకుండా నాకు సరిపోయింది ఇంతే, మిగతా దాన్ని త్యజిస్తాను అన్న భావనతో ఉంటే ఈ సంపదల పట్ల మనకు ఈ అనురాగాలు, ద్వేషాలు, స్వార్థాలు ఇవన్నీ ఉండవు. ఇట్లాంటి కోకొల్లలు. ఇక ప్రకృతి లేకుంటే ఈ మనం ప్రకృతిని ఆరాధించే తత్వాన్ని చూసుకున్నట్టయితే మనం ఎన్నో గ్రంథాల్లో కానీ లేకుంటే చరిత్రలో కానీ చూస్తుంటాం. కానీ ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో నేను చూసింది ఒకటి అతిరాత్త యజ్ఞం. దాన్ని చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఎందుకంటే చాలా ఖర్చుతోని ప్రయత్నం, ఒక కూడుకున్న పని, ఖర్చు కంటే ఎక్కువ కూడా వనరులు సమకూర్చాలంటే కూడా ఇబ్బంది. అది ఇట్లాంటిది ఒక దాదాపు 10 సంవత్సరాల కింద అనుకుంటా భద్రాచలం దగ్గర జరిపినారు. అది దాని యజమాని, ఆ యజ్ఞ యజమాని, ఆ అర్ధరాత్రి యజ్ఞం యొక్క అధిదైవం గరుడు. ఆయన సార్ నేను కేశవ మెమోరియల్ ఉంటే అక్కడికి వచ్చినాడు ఆయన. అంటే ఆయన చందా వసూలు చేసుకోవడానికి, అంటే కొంతమంది లిమిటెడ్ వాళ్ళ దగ్గరికి వచ్చినాడు. చూడండి నేను ఇక్కడికి వచ్చినా కదా, మీరు మీ పైన బిల్డింగ్ మీద చూడండి గరుడు ఉంటాడు అన్నాడు. పోయి చూస్తే గరుడు. మళ్ళీ ఆయన బయటికి పోయి పోతుండే, ఆయన కారు ఎడిపోతుంటే పైనుంచి అట్లా పోతుంది. అది దాని ప్రశస్తం చూడండి. అది తర్వాత యజ్ఞం జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడే చెప్పినారు అది చాలా ప్రశస్తమైంది ఇది అని. ఆ యజ్ఞం జరిగే చోట దాదాపు 100 నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో విపరీతమైన వర్షాలు పడతాయని. అది జరిగింది మే నెలలో. అందరూ ఏదో మామూలు ప్రశస్త ప్రచారం కోసం అంటారు అనుకున్నాం, కానీ అది చూస్తే 2-3 ఏళ్ళ కరువులో ఉన్న ప్రదేశం అది. వర్షం అంటే మామూలు వర్షం కాదు అది. ఆ యజ్ఞం వాటికలు కూడా కొన్ని కూలిపోయి అంత అటు వర్షం పడ్డది. అయితే దానికి ప్రచారం కూడా అప్పుడు ఎక్కువ వస్తే చాలామంది సైంటిస్టులు, సైంటిఫిక్ కమ్యూనిటీ దాదాపు ఒక 100 మంది సైంటిస్టులు అక్కడికి వచ్చినారు. అది దాన్ని మెజర్ అన్ని ఒక్కొక్క నైట్రోజన్ కంటెంట్, ఆక్సిజన్ కంటెంట్ యజ్ఞ ఏరియాలో ఉంది. అగ్ని ప్రవర్గ్య అని ఒకటి చూస్తే చిన్న గుడిసెలో చేసింది. అది 0 నుంచి 2400 డిగ్రీ సెంటిగ్రేడ్కు 5 సెకండ్లో పోయింది. అది అంటే మనం ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ పోతే మనకు ఇంకా మనం ఎంత కోల్పోతున్నాం వాటిని పూర్తి తెలుసుకోకుండా అన్నది వస్తుంది. ఇంకా ఎక్కువకుండా మనకంటే ముందు ముఖ్య అతిథులు ఉన్నారు, ఇంకా ప్రత్యేకతలు ఎన్నెన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. మీ లెక్కనే చాలామంది మీ మాదిరే నేను కూడా వీటిని తెలుసుకోవాలన్న ఆతృతతో ఇక్కడ ఉన్నాను. అది ఇప్పుడు ఇవాల్టి కార్యక్రమం యొక్క హార్ట్ అంటారు, పతాకం గ్రంథావిష్కరణ కార్యక్రమం. ఋగ్వేద గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షుల వారిని, ముఖ్య అతిథి, సభ మీద వేదికను అలంకరించిన వారిని కోరుతున్నాను.
ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మా గృధ కస్యస్విద్ధనం. ఓం శ్రీమాత్రే నమః. ఈనాటి సభాధ్యక్షులు ఎల్ నరసింహారెడ్డి గారు, వారు రాగానే వారి న్యాయ నిర్ణయత్వం ఎంత ఖచ్చితంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో పరిచయం చేశారు. కార్యక్రమంలో ఉన్నప్పుడు కార్యక్రమం మీదనే మనం శ్రద్ధ పెట్టాలని చెప్పటమే కాకుండా, దీపారాధన చేసే సమయంలో కొవ్వొత్తితో ఎక్కడ దీపారాధన చేస్తారామన్న ఆయన తపన చూసి నాకు చాలా ఆశ్చర్యమైంది. ఆస్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము లెమ్ము 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 సోదరా, భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచును, తన్నివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకును. ఆ స్వతంత్ర స్వర్గసీమ నా కనుల ముందు కనబడిందండి. ఎందుకంటే సభాధ్యక్షులు అంటే సామాన్యంగా మనం ఏం చేస్తామంటే ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. అక్కడ వాళ్ళకి ఆ కార్యక్రమం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ప్రవర్తించేటువంటి అలవాటును చాలా చోట్ల చూస్తున్నాను. కాబట్టి ఇది చూడగానే నాకు కూడా వారికిలాగా నిక్కచ్చిగా చెప్పే అలవాటు ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సభాముఖంగా వారిని ఏం అభ్యర్థిస్తున్నానంటే, మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి, మీలాగా అవగాహన ఉండి ఆరాటం ఉన్న వాళ్ళు సభాధ్యక్షులుగా ఉంటే మాకు, సమాజానికి, నేటి యువతకు మార్గదర్శకం అవుతుంది. కాబట్టి మేము పిలిచినప్పుడు మా అభ్యర్థనను మన్నిస్తారని కోరుకుంటున్నాను. తరువాత మా గురుతుల్యులు, వారికి నేను తెలియకపోవచ్చు కానీ నాకు వారు మార్గదర్శకం. చిన్నతనంలో వారు రాసిన స్వప్న కిరీటం నవల చదివి బ్రహ్మచర్యంలోని గొప్పతనాన్ని గుర్తిస్తే, ఆ తరువాత ప్రౌఢ వయస్సులో వారు దినపత్రికలో రాసిన 2050 నాటికి భారతదేశంలో హిందువులు మైనారిటీ అవుతారు అని వారు చెప్పిన దార్శనికత నాకు స్ఫూర్తినిచ్చి నిజమే కదా అనిపించింది. అది సత్యమవుతుంది. ఇలా వారి యొక్క మార్గదర్శకంలో, వారి రచనల స్ఫూర్తితో నా జీవితాన్ని నేను ముందరికి కొనసాగిస్తున్నాను. కాబట్టి వారికి పాదాభివందనం చేస్తున్నాను. ఇక బంగారయ్య శర్మ గారు అంటే మాకు ఆప్తమిత్రులు, మేము నిత్యం మాట్లాడుకుంటుంటాం, ఒక్కోసారి పోట్లాడుకుంటుంటాం. కాబట్టి వారికి ఒక్కసారి సభాముఖంగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఆంగ్లంలో ఒక సామెత ఉన్నదండి, సమ్ పీపుల్ బ్రింగ్స్ హ్యాపీనెస్ వెర్ ఎవర్ దే గో, సమ్ పీపుల్ బ్రింగ్స్ హ్యాపీనెస్ వెన్ ఎవర్ దే గో. అంటే రావటం వల్ల ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, పోవటం వల్ల ఆనందించేవాళ్ళు చాలామంది. నేను మొదటి కోవకు చెంది ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి సభాధ్యక్షులను అర్థిస్తూ 3 విషయాలు చెప్పాలి. గ్రంథ పరిచయం అన్నారు కానీ గ్రంథకర్త పరిచయం కూడా నా మనసు ఆరాటం పొందుతోంది. అసూయ, అభినందన, ఆనందం కలగలిపినటువంటి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నా కాబట్టి సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకుంటా. దాటినప్పుడు మట్టుకు ఆపకండి. ఇహ కసి ప్లస్ కృషి కలిస్తే ఋషి. ఈ మాట భాస్కర్ రాజు గారి గురించి చెప్పటంలా, ఆయన ఋషితుల్యుడని మనకందరికీ ఇప్పటికే తెలిసింది. మొట్టమొదటి కార్యక్రమ ప్రారంభంలో అద్భుతంగా నాట్య ప్రదర్శన చేసిన శ్రీ విద్యా షోడశ గురించి చెబుతున్నానండి. ఈనాటి యువతకు లలిత కళలు, భారతీయ లలిత కళలు ఆదర్శం కావాలి. ఎందుకంటే అవి అల్టిమేట్గా నిన్ను పరమాత్మ వైపుకు తీసుకువెళ్తాయి. నీ ఏజ్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడురా అని తండ్రి అంటే, నీ ఏజ్లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని తిరిగి చెప్పేటువంటి యువత నేడు మన కనుల ముందు కనపడుతోంది. దానికి కారణం నేడు కనపడుతున్నటువంటి సినిమాలు. కీటకము తెచ్చి భ్రమరము పాటవముగా భ్రంభమింప భ్రాంతంపై తక్కీటకము భ్రమర రూపము వహించి పాటించే కాదే భయయోగము అంటాడు పోతన సప్తమ స్కందంలో. కీటకాన్ని తెచ్చి తుమ్మెద గూట్లో పెట్టి పొడవగా 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 కొంతకాలానికి ఆ కీటకం కాస్త తుమ్మెదగా మారుతోంది. దీన్ని భ్రమర కీటక న్యాయము అంటారు. ఇది మనకు ప్రకృతిలో కనపడుతోంది. ఈనాడు మన పిల్లలకు కాలేజీ విశృంఖలమైన కాలేజీ వాతావరణం అనే తుమ్మెద, నెట్ అనే తుమ్మెద, సెల్ అనే తుమ్మెద, ఇన్ని తుమ్మెదలు కనపడుతూ ఉంటే, కుడుతూ ఉంటే వాళ్ళలో ఒక ఆదిశంకరుడు, ఒక వివేకానంద ఎలా కనపడతారు? కాబట్టి పిల్లలకు భారతీయ లలిత కళలలో శిక్షణ ఇవ్వాలన్నది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. పగలైనా లేవాలేను, లేచినా బయటకు పోను, వచ్చినా నాకే నేను, ఎందుకో అర్థం కాను, జిమ్ జిమ్ మాయా జిమ్ జిమ్ మాయా అని రాస్తే నేను చాలా సంతోషించా. నిజంగా మాయాను గుర్తించాడు, వీడికి భగవద్గీత అవసరం లేదు అనుకున్నా.
కానీ తర్వాత ప్రేమిస్తేనే ఇంతటి హాయ అంటున్నాడు. ఆ దరిద్రాన్ని హాయి అనుకునేటువంటి ఆధునిక యువతకు నేడు మన కళలు మార్గదర్శకం అవుతాయి. ఇక నా పరిచయం అడుగుతూ భాస్కర్ రాజు గారు అక్కడ ఆధ్యాత్మికవేత్త, శాస్త్రవేత్త అని రాశారండి. నాకు అది చూడగానే భయం వేసింది. ఎందుకంటే ఒక సభలో ఆయన లేచి నిష్కర్షగా చెప్పాడు, శాస్త్రవేత్త అంటే ఎవరికీ తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలాగా వివరించేవాడు, ఆధ్యాత్మికవేత్త అంటే అందరికీ తెలిసిన విషయాలు ఎవరికీ అర్థం కాకుండా చెప్పేవాడు. ఈ రెండు ఈయనలో ఎలా ఉన్నాయో నాకు అర్థం కాలేదన్న. విద్యాంచ అవిద్యాంచ ఎత్వేద ఉభయం సహా అవిద్యయా మృతం తీత్వా విద్యయా మృతమశ్నుతే. ఈశావాస్యోపనిషత్తు చెబుతోందండి. భారతీయ జీవన విధానం అంతా విద్య అవిద్యల సమ్మేళనం. విద్య అంటే ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్, అవిద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్. అనుభవైకమేత్యమైనటువంటి పరమాత్మ చింతన ఆధ్యాత్మిక విజ్ఞానం అయితే ప్రత్యక్షంగా ప్రయోగాత్మకంగా నిరూపింపబడేది ఆధునిక విజ్ఞానం. ఈ రెండింటి కలగలుపు భారతీయ జీవన విధానం. దానికి నిలువెత్తు నిదర్శనం భాస్కర్ రాజు గారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, విరిగిన ఎముకలను కదిలిన భూమికలను ఎలా అతుకు పెట్టాలో తెలిసిన కర్మయోగి ఆయన. వికారమైన మనసులకు, అకారణమైన వ్యాఖ్యానాలకు ధీటుగా సమాధానం చెప్పగలిగిన రాజయోగి ఆయన. ఈ మాటలు నేను ఏదో ఆయనను పొగడడానికి చెప్పడంలా, నాకు దీనికి ప్రమాణం ఉంది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆయనతో నా పరిచయం ఎప్పటిది అంటే, ఆయన నాస్తిక సామ్రాజ్యాన్ని రత్నాకరుడుగా పరిపాలించే రోజుల్లోది. అలాంటి రత్నాకర నాస్తిక రాజు ఈరోజు ఋగ్వేదానికి భాష్యం రాయటమే ఎంత ఆనందమైంది అంటే, వాల్మీకిగా మారి వేద స్వరూపమైన రామాయణానికి వ్యాఖ్యానం చేసిన అనుభూతి నాకు కలుగుతుంది. అందుకే నాకు నారాయణీయంలో ఒక శ్లోకం గుర్తుకొస్తోంది. మొట్టమొదటి శ్లోకం, సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవన పురే హంత భాగ్యం జనానా. నాకు అర్థమైందండి, మీకు అర్థం కాలేదన్న విషయం. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉన్నది. మీరు తెలుగు గ్రామర్ని కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. ఎలా చెప్తారనుకున్నా, వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ డివైన్ ట్రెడిషన్ ఫాలింగ్ ఇట్ ఈస్ డే టు డే ఫ్యాట్ ఆల్ లింక్స్ డెవిల్ డిజైర్స్ లవ్లెస్ వెట్లెస్ ఫిట్టింగ్ ఫ్యామిలీస్ టోటల్లీ ఇట్ హస్ కొలాప్స్డ్ హియర్ ఆల్ డు గుడ్ ఫర్ ఇట్ వన్స్ అగైన్ గ్రేట్ ఆల్మైటీ కమ్ ఆన్ వి ఆర్ వెయిటింగ్ శ్రీరామలింగేశ్వర అని తెలుగులో దాన్ని రాసి, దానికి మగణమున 3 గురువులు పరగంగా ఆది గురువు భగణం వయ్యన్ ధర మధ్య గురువు జగణము సరసగుణ అంచ గురువు సగణం వయ్యన్ అంటే గాని వాడికి అర్థం కావట్లేదండి. పద్మినీషండ సుగంధ మారుత వశస్ఫుట శీకర సిక్త మంజరీ మండిత భూరి భూరు సమాహృతమైన వటంబు కలిగిన రజ్జు నొక్కెడగట్టి ఇమ్ములన్ అని రాస్తే, సార్ మీరు ఏం చెప్పారు అంటారు. స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి నా అనుభవాలను చెబుతున్నానండి. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో సంస్కృతం శ్లోకం ఎందుకు చదివాను అంటే, సంస్కృతానికి ఒక మాహత్యం ఉన్నదండి. ఇట్ కన్వర్ట్స్ సౌండ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. దీన్ని ప్రూవ్ చేశారండి. ఒక టోనోస్కోప్, ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు, యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞ నిర్వహణాధికారి వచ్చారు అంటే అక్కడ గరుడాధి దేవత కాబట్టి గరుడు నడిపించాడు అని. ఇది అక్షర సత్యం అండి. మీరు నమ్మినా నమ్మకమైనా సత్యం సత్యం పునఃసత్యం. గొప్పతనం. సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రశవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్ అని భగవద్గీత చెప్పింది. నేను మనిషిని సృష్టిస్తూనే యజ్ఞాన్ని సృష్టించానయ్యా అని. మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, ఏ పరబ్రహ్మ స్వరూపము వేదములలో శాస్త్రములలో చెప్పబడినది అర్థం కానిది ఎందుకంటే సభాయై నమః అని పరమేశ్వర స్వరూపంగా సభను భావిస్తూ మాట్లాడేటప్పుడు ప్రిపేర్ అయి రావండి. ఇక్కడ జరిగిన సంఘటనలే మాకు ఉత్ప్రేరకం, స్ఫూర్తిదాయకం.
ఏదో చెప్తున్నాను. ఓకే, ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే అర్థం కాకుండా ఆలోచిస్తే మాత్రమే అర్థమవుతుందో అది గురువాయూపురంలో సాక్షాత్తు సకారమై కనబడుతోందే, ఆ ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా అని దాని అర్థం అండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారండి అంటే, ఆ పరబ్రహ్మకు శ్వాస వేదం అండి. ఆయన ఉనికిని చాటి చెప్పేదే వేదం. వేదం గురించి నాకు తెలియదు, మీకు తెలియదు. మరి తెలిసేటట్టు సరళ భాష్యం రాసి గురుడు వాయుదేవుడు ఇద్దరు కలిసి చేసిన పనిని ఒక్క భాస్కరుడు చేసి మనకు చూపించాడండి. మీరు ఎందుకు చప్పట్లు కొట్టట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు కాదు, ఆయనకి. అది ఎంత కష్టం అంటే, నేను ప్రత్యక్షంగా కొన్ని రోజులు ఆయనతో పనిచేశానండి. దాన్ని కూడా ఆయన గ్రంథస్థం చేశాడు. అదే సత్వగుణం, పరమాత్మ యొక్క స్వరూపం అంటే సత్వం యత్తత్ పరాభ్యాం అపరికలనతో అంటాడు నారాయణీయంలో. పూర్తి సత్వగుణం ఏంటంటే, ఎదుటివాడు నీకు చేసిన చిన్న మేలైనా సరే దాన్ని జ్ఞాపకం పెట్టుకొని నువ్వు ప్రతిక్రియ చేయటమే కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటాడు మైనాకుడు సుందరకాండలో హనుమతో. అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయండి. మన పిల్లలకు తెలుగే రాదాయ్, ఇక సంస్కృతం దాగా ఏమిటి? అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని మనకు సరళము అంటే తేలికైన అర్థం కాదండి. సరళం అంటే సూటిగా. ఆ వేదానికి చిన్నజీయర్ స్వామి వారి దగ్గరికి తీసుకెళ్లారండి. నేను వేదానికి భాష్యం రాశానంటే, వేదానికి భాష్యం రాశారా అని ప్రశ్నించారు. అది తప్పు కాదండి. వేదానికి భాష్యం రాయటం అంటే చాలా కష్టం. అందుకే ఏమన్నారంటే, నీకు తెలిసి తెలియక ఏం రాస్తావు లేవయ్యా అన్నారు పెద్దలు. కానీ దాన్ని ఎంత అకుంఠితమైన దీక్షతో తీసుకున్నాడో నాకు తెలుసండి. అందుకే నేను ముందరే సభాధ్యక్షుల దగ్గర కొద్ది సమయం అడుక్కున్నా. మొట్టమొదట గ్రంథకర్త పరిచయం ఎందుకు కావాలంటే, ఆయన చూస్తుంటే నాకు మొట్టమొదట అసూయ అవుతోందండి. నాకు ఇన్ని శాస్త్రాలు వేదాలు ఏదో ప్రవచనకర్త టీవీలో చెప్పాను, ఇంత చెప్తున్నా కానీ ఆ పని నువ్వు ఎందుకు చేయలేదు? ఆయన చేస్తుంటే పిలిస్తే నువ్వు ఎందుకు లేదు? ఒక 100 మంత్రాలు రాసిన తర్వాత ఇంకా నాకు కాదులేండి సార్ మీరు రాసుకోండి అని కరోనా పేరు చెప్పి మా అమ్మ పేరు చెప్పి తప్పించుకున్నానండి. నువ్వు ఎంత మూర్ఖుడివిరా అన్న భావన, అపరాధ భావన ఎక్కడో నా మనసులో తంతోందండి. మీ ముందర చెప్పుకుంటే ఆ పాపం పోతుందని చెప్పుకుంటున్నా అంతే. అంత అద్భుతం. నిజానికి నేను ఇందాక నాస్తిక సామ్రాజ్యం ఆయన యొక్క పరిచయం నాకు ఎక్కడైందంటే, ఫక్తు లౌకికం అండి. రోజు ఇద్దరం కలిసి షెట్లు ఆడుకునేవాళ్ళు. అక్కడికి వచ్చి ఆయన చాలా క్వశ్చన్స్ చేస్తుండేవాడు, సమాధానం చెప్తూ ఉండేవాడు. అలా చెప్తున్న సమయంలో ఆయన ఒకరోజు నేను ఒక మాట అన్నా, ఏమండి పిల్లలకు అసలు తెలుగు రావటం లేదండి, ఆవేశం పొందుతోంది, ఆరాటం చెందుతోంది, కన్న తల్లి కలత చెంది చిన్నబోయి కూర్చుంది, సంస్కారం కలగాలని సత్పురుషుడు కావాలని విశేషంగా డబ్బిచ్చి విదేశాలకు పంపిస్తే తిరిగొచ్చిన చిరంజీవి మర్యాదను పాటిస్తూ అమ్మా అని నోరారా అంటాడని ఆశిస్తే మమ్మీ అని పిలిచాడు, మాతృభాష మరచాడు. ఈ మాట చెప్పగానే ఆయన కళ్ళల్లో ఒక దృఢమైన నిశ్చయం కనపడ్డది. ఆయన ఏం చెప్పలేదు, కానీ అప్పుడు ఆయన నిశ్చయం చేసుకున్నాడు, నేను కూడా తెలుగు. ఎందుకంటే ఆయనకు మొదట్లో తెలుగు, మీకు ఇప్పుడు ఆయన పుస్తకాలు రాశాడు 5000 పేజీలు అంటే మీరు సంతోషిస్తున్నారు, కానీ తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నంత ఫ్లూయెన్సీ లేదు. ఇప్పుడు నాకు తెలుగు చెప్తున్నాడు ఆయన. నాకు ఆయనకి తేడా ఏంటని చూసుకున్నానండి. ఒకటే తేడా ఉంది, ఐ స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్, ఈ స్ట్రైక్స్ ద ఐరన్ టిల్ ఇట్ బికమ్స్ హాట్, అంతే. అవసరమైనప్పుడు మాత్రమే పరిచయం చేయమన్నారు కాబట్టి ఆ పుస్తకాలు చూద్దాం అనుకునే పామరుణ్ణి నేనైతే, రాకపోయినా నిలబడి నేర్చుకొని వ్యాఖ్యానం చేసి అందరికీ చెప్పాలన్న తపన ఆయనది. ఇంత అద్భుతమైన రచన చేయటం ఆయన ఒక్కడి గొప్పతనం కాదండి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ దెర్ ఈజ్ వన్ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఆర్ మెనీ ఉమెన్, అంతే తేడండి. ఆయనకు మార్గదర్శకం చేసింది మొట్టమొదట ఆయన తల్లి గారు. ఆమె పుణ్యకర్మల ఫలం, ఆశీర్వాద బలం ఆయనను ముందుకి నడిపిస్తే, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నార్మల్గా ఇంట్లో ఏమంటారో తెలుసా అండి, ఎందుకు వచ్చిన గొడవ, కూటికా గుడ్డకా, ఇంకో ఆపరేషన్ చేసుకో, ఇంకో భూమికి అతుకు పెట్టుకో, డబ్బులు వస్తాయి, ఎందుకు అనలేదండి ఆ ఇల్లాలు. ఆయన ఏం చేస్తే టైంకి వచ్చేదండి ఆయనకు బ్రేక్ఫాస్ట్. నేను చూశానండి, ఇది చెప్పకపోతే ఎలా మీకు అందరికీ. ఆ తల్లి చేసింది, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి తల్లి యొక్క, అలాంటి భార్య యొక్క
సాంగత్యం లభించదండి. అందుకే మీరు ఇద్దరిని అదే దృష్టితో, ఈయన ముందర కనపడతాడు, వెనక నుంచి ఆమె నడిపిస్తుంది, అలా అద్భుతంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందరికి నడిపించారండి. అమ్మ కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పొద్దున్నే నిదురలేపి తలంటి బొట్టు పెట్టి తలదుడిచి తీర్థం ఇచ్చి తాతయ్యను తోడిచ్చి బడికి నన్ను పంపించి కాదు కూడదంటూ నేను మారాము చేస్తుంటే కొట్టుకుంటూ తీసుకెళ్లి మాస్టారుకు మాట చెప్పి మురిపంగా నన్ను పెంచిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. సాయంత్రం ఇంటికొచ్చి ఏమన్నా పెట్టమంటే నన్నే పీక్కు తినమంటూ అలసిన తా విసుక్కున్నా గబుక్కున గారెలుండి గారంగా తినిపించి చిట్టి తండ్రి పిచ్చి నాన్న ఆకలికి ఆగలేడు, అధికంగా తినలేడు అనుకుంటూ తలని మీరిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పరీక్షల సమయంలో పట్టుదలగా చదువుతుంటే పిలిచినట్టు పక్కకొచ్చి పెరుగన్నం తినిపించి పక్క సర్ది దిండు పెట్టి పక్కింటి అత్తమ్మతో గర్వంగా చెప్పుకొని ఫస్ట్ ర్యాంక్ నాకు వస్తే ఇంట్లో పండుగ చేసిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. కామెర్లా వ్యాధితోటి కదలలేక నేనుంటే కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ గుండెలకి హత్తుకుంటూ కనకదుర్గ తల్లివోలే కనిపెట్టుకు కూర్చున్నా అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. నాన్నగారు తిట్టారని అన్న మీద నేనలిగి పంతంతో బిగిసిపోయి బింకంగా కూర్చుంటే అందరికీ వడ్డించి ఆపై నా దగ్గరకొచ్చి బుజ్జగించి బతిమిలాడి తను తినే అన్నాన్ని కొసరి కొసరి తినిపించి నా కళ్ళలో తృప్తి చూసి తన కడుపును నింపుకున్న అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. అలాంటి అద్భుతమైన మాతృమూర్తి ఆశీర్వాద బలంతో మన ముందు ఆవిష్కరింపజేసినటువంటి ఈ గ్రంథరాజం గురించి 2 మాటలు చెప్పి నేను సమయం ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి దాన్ని ముగించే ప్రయత్నం చేస్తున్నాను. గ్రంథకర్త గురించి చెప్పటం అదే ఇంకంతేనండి, 5 నిమిషాలు 3 నాకు గుర్తు ముగిస్తాను. ఇందాక వారు చెప్పారు మ్యాక్స్ ముల్లర్ వేదాన్ని అనువదించాడు అని. వాళ్ళంతా గుర్తించారండి. గ్రాహం బెల్ టెలిఫోన్ను టేప్ రికార్డర్ను కనుక్కున్న తర్వాత మొట్టమొదట ఏం రికార్డ్ చేయాలని ఆలోచించి మ్యాక్స్ ముల్లర్ని అడిగట్టండి, మీదేమన్నా ఉంటే పంపించండి అంటే ఆయన ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని రికార్డ్ చేసి వినిపించంట. అది విన్న తర్వాత అందరూ క్లాప్స్ కొట్టలా, అద్భుతమైన దాన్ని చూసి అలా నిలబడిపోయారటండి వాళ్ళంతా. ఏమిటిది అంటే వేదం అని చెప్పాట. అరే మనం ఎంత ఆధునిక విజ్ఞానం ఉన్నా ఏం లాభం, అద్భుతమైన ఈ వేద విజ్ఞానం మన దగ్గర లేదని వాళ్ళు బాధపడ్డారట. అలాంటి ఋగ్వేదం అంటే 10,552 మంత్రాలు, 1028 సూక్తాలు, 10 మండలాలు, 400 ఋషులు వెరసి ఋగ్వేదం అంటే. మనం ఈ మొత్తం సృష్టి ఎలా జరిగింది అన్న విషయము మనకు వేదం అనేక రకాలున్నాడో ఆ ఇంద్రుడు నీ మనస్సును నియంత్రించే శక్తి. అందుకే సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అని చెప్పాడు. సూర్యుడికి ఇంద్రుడికి వాయుదేవుడికి అందరికీ నమస్కరించి వెళ్ళాటండి. ఇంద్రుడికి నమస్కారం అంటే నీ ఇంద్రియాలన్నీ నీ యొక్క ఆధీనంలో ఉండటం కోసం నువ్వు చేసే తపన. అందుకే అలాంటి ఇంద్రుడి గురించి 2500 మంత్రాలు ఉన్నాయండి. తర్వాత ఋగ్వేదం ప్రారంభమే ఈ విశ్వ సృష్టికి మూలమైనటువంటి అగ్ని యొక్క తత్వాన్ని ఆవిష్కరించటంతో అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోదారం రత్నధాతమం. స్వరం నాకు రానప్పుడు చదవకూడదు, కానీ పరిచయం చేయమన్నారు కాబట్టి మొదటి మంత్రాన్నైనా మీకు వినిపిద్దాము అన్న ఉద్దేశంతో చెప్పాను. తర్వాత నాకు తెలిసి బంగారాయ శర్మ గారు అద్భుతంగా మనకు గానం చేసి వినిపిస్తారు. ఈ విశ్వ సృష్టి అనే యజ్ఞానికి మూలము అగ్ని. ఈ అగ్ని గురించి 2000 మంత్రాలు ఉన్నాయండి. దీన్ని ఎందుకు మీ ముందు నేను చెప్తున్నాను అంటే ఈ మంత్రాలకు వ్యాఖ్యానం చేసేటప్పుడు వారు నన్ను పిలిచారు. రామకృష్ణ గారు మీకు కొంచెం సంస్కృతం తెలుగుతో పరిచయం ఉంది కదా, మనం కలిసి చేద్దాము అని. వెళ్ళేవాళ్ళం పొద్దున్నే. ఆయన దాంట్లో గ్రంథంలో కూడా నిర్మోహమాటంగా రాశారు, ఇది నేను చెప్పింది కాదు, నేను అనేక మంది పాశ్చాత్యులు చేసినటువంటి వ్యాఖ్యానాలను తీసుకొని సంస్కృతంలో గొప్పతనం ఏమిటంటే ఒక అక్షరానికి 100 అర్థాలు ఉంటాయి. ఇంద్రుడు ప్రాణశక్తులతో
గోవులతో అశ్వములతో వచ్చను అంటే వెధవలు ఏమని కామెంట్ చేశారంటే ఇంద్రుడు వచ్చి ఆవులను అశ్వములను ఇచ్చి వెళ్ళాడు అని మాత్రమే చెప్పారు. గో అన్న శబ్దానికి జీవుడు, భూమి, కిరణము, తేజస్సు ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ఏ అర్థంతో అయితే కువ్యాఖ్యానం చెయ్యొచ్చో దాన్ని పట్టుకొని దానితో వ్యాఖ్యానం చేయటం వల్ల అర్థమే మారిపోయింది. దానికోసం ఆయన ఏం చేశాడంటే కశ్యప్ గారు, తులసిరామ్ గారు, విల్సను, ఆర్య సమాజ్ వాళ్ళు ఇంతమంది చేసిన వ్యాఖ్యానాలు అవన్నీ ఇంగ్లీష్లో ఉండేవి, కొన్ని తెలుగులో ఉండేవి. వాటన్నింటినీ దగ్గర పెట్టుకొని సంస్కృత డిక్షనరీని దగ్గర పెట్టుకొని ఒక్కొక్క శబ్దానికి ఉన్న అనేక అర్థాలు చూచి వాటిని పరిశీలించి ఏ అర్థమైతే ఈ అద్భుతమైన మంత్రానికి సక్రమంగా ఉంటుంది అని ఆలోచించి కలిసి చేసిన ప్రయత్నం. ఒక 100 మంత్రాలు చేసేసరికే నాకు నిజంగా కూడా కొంత అవాంతరం వచ్చింది అనుకోండి, నేను ఆపాను, కానీ ఆయన ఆపలేదు. మొత్తం 10,552 మంత్రాలకు వ్యాఖ్యానం చేసి పెద్దలను అడిగి తెలియని వాటిని పరిశోధించి పరీక్షించి, సిన్స్ హీ ఈజ్ అ డాక్టర్, హీ హాజ్ డన్ ఎ గ్రేట్ థింగ్. అండ్ అది ఈరోజు మన ముందు అద్భుతంగా ఆవిష్కరింపబడింది. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక్క అనుభవాన్ని చెప్పి ఆయనను ఆశీర్వదించి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. మీరు ఏమనుకుంటారంటే ఈ పుస్తకం తీసుకున్నా మనకేం అర్థమవుతుంది, మనకు అర్థమైనా ఎదుటి వాళ్ళకి మనం ఏం చెబుతాము అని. నాకు జరిగిన అనుభవం చెప్పేసి ముగిస్తానండి. నేను శ్రీశైలం వెళ్తున్నానండి, మా అబ్బాయి నా పక్కనే ఉన్నాడు. కారులో వెళ్ళేటప్పుడు మనసు ఉట్టిగా ఉండదు కాబట్టి ఆ స్పీడోమీటర్ పెరుగుతుంటే 60, 70, 80, 90 వేగం ఎంతైనా అని ఒక పల్లవి రాశా. రాసి వాడిని అడిగా, దీన్ని పూరించరా, దీనికి ఎలా అద్భుతమైన పాటగా అవుతుంది అని. అంటే వెంటనే నేను అనుకున్నాను, బ్రేకు నొక్కితే కారు ఆగును తెలుసుకోవో నాన్న అంటాడు అనుకున్నా. టు మై సర్ప్రైజ్ వాడు ఏమని పూరించాడంటే శూన్యం నుంచే మొదలెట్టాలి పయనం రాకన్నా అన్నాడు. చాలా ఆశ్చర్యమై నీకు ఈ థాట్ ఎలా వచ్చిందిరా అన్న. అంటే వాడు వెంటనే మహేష్ బాబు అదేదో సినిమాలో ఏదైనా స్క్రాచ్ నుంచి మొదలు పెట్టమన్నాడు, అది గుర్తుకొచ్చింది అన్నాడు. పాట కంప్లీట్ చేయరా అన్న. సిలబస్ కొండంతుందని నీవు గాభరపడకన్నా అన్నాడు. చాలా బాగా రాస్తున్నావు, నెక్స్ట్ రాయమన్నా. అలు పెరుగక చదివితే అది అవుతుంది రాసున్నా అన్నాడు. ఇది బాగాలేదురా, మంచిది ఏదన్నా పెట్టు అన్న. నా వల్ల కాదు, నువ్వే పెట్టు అన్నాడు. అంటే నేటి సాధనే రేపటి విజయం తెలియర ఊరన్నా అని నేను చెప్పాను. ఇది నీకు ఎలా వచ్చింది అన్నాడు. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యదాతవా ధృతిర్దుష్టిర్మతిర్దాక్షం సకర్మ సునసీదతి. సుందరకాండ 1వ సర్గ 198వ శ్లోకం. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు దాటిన తరువాత మునులంతా వచ్చి ఆయన అంటారు, ఎవరిలో అయితే నీలో ఉన్న అద్భుతమైన 4 గుణాలు ఉంటాయో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో. అదే ధృతి అంటే ధైర్యము, దృష్టి విజన్, ది బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఇస్ ద రైట్ యూజ్ ఆఫ్ టుడే. తర్వాత మతిహి బుద్ధి, దాక్షం స్కిల్. ఈ 4 లక్షణాలు ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నాను నా అనుభవంలోదంటే, మీరు ఆచరించి పిల్లలకు చెప్తే, మీరు చదివి పిల్లలకు వివరిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. ఇలా మీరు చేస్తారని ఆశిస్తూ ఆయనను నేను చేయగలిగింది ఆశీర్వదించటమే కాబట్టి అదొక్కటి చేసి ముగిస్తాను. ఓం గణానాన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అగ్నిర్వశుచిర్భవ ఆదిత్యానామివ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైవాయుర్భవ ఆయురాయుర్భవ ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమత్స దేవతా అనుగ్రహ ప్రసాదేన అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వత్రా జయోస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభిసిద్ధిరస్తు తథాస్తు. ఓం తత్సత్. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివః తేషమేవ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు పెద్దలు జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారికి ప్రప్రథమంగా నేను నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, చాలా పెద్దలు వారు బీహార్లో కానీ అనేకమైనటువంటి ప్రదేశాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేసి
ఎంతో మందికి న్యాయాన్ని అందించినటువంటి పెద్దలు అనేకమైన కీలక ఘట్టాల్లో కంచి స్వామివారి యొక్క కేసు దగ్గర నుంచి అనేక ప్రదేశాల్లో ఈ ధర్మాన్ని ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చొని కాపాడుతూ వచ్చినటువంటి వారిలో పెద్దలు వారు అలాంటి వారు అధ్యక్షులుగా ఉన్నారు. గట్టిగా, ఎందుకంటే మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు, చేతల్లో పనిచేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ధర్మమే ఊపిరిగా జీవితంగా గడిపినటువంటి పెద్దలు, మహాత్ములు, అలాంటి వారు అధ్యక్షులుగా ఉన్నటువంటి సభలో ఒక అతిథిగా కూర్చోవడం అనేది కూడా ఒక అదృష్టం. తర్వాత ముదిగొండ శివప్రసాద్ గారు ఇవాల్టి రోజున చారిత్రకమైనటువంటి నవలలు రాస్తారు అంటారు. చారిత్రకము అంటే ఎప్పుడో పూర్వ సంఘటనలు అని. పూర్వ సంఘటనల యొక్క ప్రస్తుత నడవడి ఎక్కడైనా చూడాలి అంటే ముదిగొండ శివప్రసాద్ గారు ముందర నిల్చోండి చాలు. పాత చరిత్ర అంతా కంటి ముందు ఇప్పుడు నడుస్తూ ఉంటుంది, దీంట్లో అనుమానం లేదు. ఒక్కసారి నిజంగా గట్టిగా వారికి ఒక ఋషితుల్యులు. ఇక మా రామకృష్ణ గారు ఇందాక పెద్దలు చెప్పారు, నేను వారితోటి మాట్లాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు పోట్లాడుతూ ఉంటాను అని. వారితోటి పోట్లాడేంత శక్తి కూడా నాకు లేదు. చాలా చిన్నవాడిని, పోట్లాడడం అనేది నాతోటి అయ్యేటటువంటి పని కూడా కాదు. ఎందుకయ్యా అంటే నా మనసులో ఉన్న అభిప్రాయం వారిది ఒకటే ఉన్నప్పుడు పోట్లాడాల్సిన అవసరం ఏమిటి? ఎవరైనా విధర్మీయులో బయట వాళ్ళు అయితే పోట్లాడాలి. ఆ పోట్లాడే అవకాశం వారు నాకు ఎప్పుడు ఇవ్వలేదు, కానీ మొట్టమొదటిసారి ప్రతిపాదన చేశారు పోట్లాడతామని. సరే, ఇవాల్టి నుంచి ఆ పని చేద్దాం. ఏమంటే వారికి కూడా సైంటిస్ట్గా ఉంటూ అటు సైన్స్ని ఇటు అసలు సనాతన వైదిక ధర్మంలో ఉండేటటువంటి మాహాత్మ్యాన్ని రెండిటినీ చూడగలిగేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ రోజున. ఆ రెండిటిని సమదర్శనం చేస్తూ ఇందులో ఉండే మహత్తుని ఇంకా గొప్పగా తర్వాత తరానికి తీసుకెళ్ళగలిగేటటువంటి సమర్థత ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే అవుతారు. ఆ సమర్థత ఇంకా సమాజానికి చాలా ఉపయోగపడాలని, వారిలో ఉన్న ఆ సమర్థత ఇంకా చాలా అందాలి అని అప్పుడప్పుడు దగ్గరే నేను ఆపేసి పక్కకి వెళ్ళిపోయానన్నారు. అలా కాదు, మొత్తము 10,552 కాకుండా తర్వాత ఉండేటటువంటి 3 వేదాలు కూడా రాసే స్థితిలోకి వారు కూడా ఆ వేదమాత అనుగ్రహాన్ని పొందాలని మనసా కోరుకుంటూ వారితోటి ఉండి చేస్తారో పక్కన ఉండి చెయ్యండి, అది మాకు కావాల్సింది. తర్వాత ఇంకా అమ్మగారి గురించి చెప్పేటటువంటి మాట ఏముంది, అనంత లక్ష్మి గారు అంటే ఇవాళ మొత్తము లక్ష్మీ స్వరూపంగానే కనిపిస్తోంది. ఋగ్వేదములో దగ్గర ఒక 40 దాకా ఆడవాళ్ళు రచించినటువంటి ఉన్నాయి. మరి ఈ వేదిక మీద స్త్రీ స్వరూపము, స్త్రీమూర్తి ఎక్కడా కనిపించట్లేదే, ఎక్కడా ఆ సారస్వతం ఏది అని వెతికితే నా మనస్సులో, నేను ఇందాక పుస్తకం తీసి చదివేటప్పుడు 40 మంది ఉన్నారు, మరి స్త్రీలేరి అని చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఏదైతే సాక్షాత్తు అతిథి అభ్యాగతి అని చెప్పి దైవస్వరూపంగా చెప్తారో అలా సభకి దైవస్వరూపంగా విచ్చేసినటువంటి, మాతృస్వరూపంగా విచ్చేసినటువంటి వారికి కూడా నమస్కారం తెలియపరుస్తూ, నాకు విబి రాజు గారు అంటే భాస్కర్ రాజు గారి గురించి ఏం చెప్పాలి అనేటటువంటిది అసలు చాలా కష్టంగా ఉంది. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు ఆయన పూర్తిగా నాస్తికుడు, ఆర్థోపెడిక్ డాక్టరు. ఆర్థో అనేటటువంటి శబ్దమునందు బహుశా ఇంకేముంది 3 అక్షరాలే కదా కలుపుదామని ఆర్థోడాక్స్ అనేటటువంటి పదం యాడ్ చేసేద్దాం, ఆర్థోపెడిక్ తో పాటు ఇది కూడా డిగ్రీ అనుకొని మెల్లిగా ఆర్థోడాక్స్ అని యాడ్ చేసుకొని ఆర్థోడాక్స్ ని అంటే డాక్యుమెంట్స్ ని, ఆర్థో డాక్యుమెంట్స్ ని ఏదైనా మనం చెయ్యాలని డాక్యుమెంటేషన్ మనసులో చేయాలనే కోరిక కలిగి బహుశా ఈ ఋగ్వేదము అనే మామూలుగా ఏదో చిన్నవి ముట్టుకోవాలంటేనే చాలా భయం వేసేటటువంటి రోజులు. ఎందుకు, ఒక వేదానికి సంబంధించింది అంటుకోవాలి అంటే లఘు సిద్ధాంత కౌముది వచ్చాయ్యా నీకు, ఏమిటి చెప్పుకున్నావా, వ్యాకరణం ఏమిటి అని అడిగేటటువంటి స్థితి. అలా సంస్కృతం వచ్చినా రాకపోయినా ఒక అద్భుతమైనటువంటి అటెంప్ట్ చేసి సాయనులు ఏం భాష్యం రాశారు, సాయనులు చెప్పినటువంటి విషయం ఏమిటి, లేదు ఇవాళ ఉండేటటువంటి ఆధునికమైనటువంటి మిగతా అయిన భాష్యాలు ఏమేమి ఉన్నాయి అనేటటువంటివన్నీ తీసుకొని జాగ్రత్తగా పరిశీలన చేసి చక్కటి వ్యాఖ్యానం రాశారు. ఈ వేదము అనేటటువంటిది అపౌరుషేయం అండి. ఇది పురుషుడిచే సృష్టి చేయబడినటువంటిది కాదు, అపౌరుషేయం.
ఎలా చెప్తారండి అంటే మొదటి మంత్రమే ఇందాడి నుంచి మాకు మా జడ్జి గారు కూర్చొని మొదటి మంత్రం అంటున్నారు. అగ్నిమీళే పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం అని మొదలవుతుంది. ఇప్పుడు అగ్ని ఈ దేవతలందరికీ పురోహితుడు. ఇది ఏ పురుషుడు చెప్పగలడండి? పురుషుడు చెప్పగలిగేటటువంటి విషయమా? అగ్నిహోత్రుడు దేవతలకి పురోహితుడు, ఇది కంటికి కనిపించేటటువంటి విషయమా? ఎవరైనా చెప్పగలిగేదా? కాబట్టి ఇది పురుషుడు రాస్తే అగ్నిమీళే పురోహితం అని రాయలేడు. అది అపౌరుషేయం కాబట్టి ఆ అద్భుతమైనటువంటి మంత్రం అక్కడ మనకి మొట్టమొదట అపౌరుషేయం వేదం అని చెప్పాలి కాబట్టే ఆ మంత్రంతో ఆరంభం చేశారు. వేదాలు అపౌరుషేయం. ఏమండి అపౌరుషేయం ఎక్కడైనా ఉంటుందా పురుషుడు చేయకుండా? అయ్యా నక్షత్రాలు అపౌరుషేయం. నక్షత్రాలను పురుషుడు ఎవడైనా వెళ్ళి సృష్టించాడా? దొండకాయ అపౌరుషేయం. ఎవడు సృష్టించాడు? కాబట్టి అపౌరుషేయమైనటువంటి వస్తువులు అనేకానేకం ఉన్నాయి. ఆ అపౌరుషేయమైనటువంటి వేద విజ్ఞాన భాండాగారం, విత్ అనేటటువంటి జ్ఞాన ధాతువుతో మొదలైనటువంటి అద్భుతమైన భాండాగారమే ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఇవాళ కొత్తగా కమ్యూనిస్టులందరూ, అంటే ఒకప్పుడు మా భాస్కర్ రాజు గారి పూర్వపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసేటటువంటి ప్రయత్నం ఏమిటయ్యా అంటే, ఈ సంస్కృతి కేవలం ఏదో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది పెద్ద తప్పు అని ఋగ్వేదం రుజువు చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే, అది కూడా వారు రాశారు అందులో. అంబితమే నదీంతమే అని సరస్వతీ నది గురించి చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డది. ఇప్పుడు సరస్వతీ నది ఎప్పుడు లుప్తమైందయ్యా అని సైంటిస్టులు తీసుకొని పెట్టి కూర్చున్నారు. 10,000 సంవత్సరాల క్రితం చాలా మటుకు లుప్తమై మళ్ళీ 5,000 సంవత్సరాల క్రితం అక్కడక్కడ దాని యొక్క ఛాయలు కనిపించినాయి అనేటటువంటి మాట ఇవాళ సైంటిఫిక్ గా దాన్ని మొత్తము తీసి చెప్తున్నటువంటిది. మరి ఈ ఋగ్వేదం 1500 సంవత్సరాల క్రితమే అయితే, ఎప్పుడో ఇంకిపోయినటువంటి సరస్వతీ నది గురించినటువంటి వ్యాఖ్యానము, ఆ పక్కన కూర్చొని యజ్ఞయాగాదులు చేసినటువంటి మంత్ర విశేషాలు అవి ఎలా చెప్పబడతాయి? కష్టం కదా. కాబట్టి ఋగ్వేదములో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే, కమ్యూనిస్టుల యొక్క నోరు మూయాలి అంటే మొట్టమొదట ఋగ్వేదాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే, అందులో ఉండే అశ్వ వ్యవస్థని అర్థం చేసుకోగలిగితే, అందులో చెప్పేటటువంటి మంత్ర వ్యవస్థని, అందులో గ్రహగతుల గురించి, ఎలా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, ఈ భూమి చంద్రుడి యొక్క పరిక్రమ ఎలా ఉంది అని 10వ మండలంలోకి వెళ్ళి గనక మనం చూస్తే అద్భుతంగా శాశ్వతమైనటువంటి ఆ గ్రహ కూటముల యొక్క మాహాత్మ్యాన్నంతా కూడా వర్ణించినటువంటి మహత్ విజ్ఞానమే ఋగ్వేదము. అంతటి గొప్పదైనటువంటిది ఈ ఋగ్వేదం. ఇలాంటి ఋగ్వేదాన్ని అసలు వ్యాఖ్యానం చేసి సాయనులది చదవాలి. ఇవాళ రోజున మామూలుగా ఒక చిన్న శ్లోకం చదవాలంటేనే మనం అల్లాడిపోతున్నామే. ఇందాక పాపం చిట్టి తల్లి ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది, ఇక్కడికి వచ్చి యాకుందేందు తుషారహార ధవళ అంటేనే ఒక అద్భుతమైన సెల్ ఫోన్ ఇలా పెట్టి యాకుందేందు తుషారహార ధవళ అని చదువుతోంది. అంటే చదువుతోంది, తనకు అక్కడికి దండం పెట్టాలి నేను. కానీ అది కూడా చూడనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక డాక్యుమెంట్. ఎంత కష్టపడి కూర్చొని చదివితే అంత అద్భుతమైనటువంటి గ్రంథరాశిని ఒక వ్యక్తి తయారు చేయగలరండి. మొట్టమొదట ఈ పని చేస్తాను అని నా దగ్గరకు వచ్చినప్పుడు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కానీ చెయ్యగలరో లేదో అనే సందేహంలో నేనున్నాను. నా సందేహాన్ని పటాపంచలు చేశాను అని చెప్పడానికి ఆ రోజు కలిసి, ఇదిగోనయ్యా రాశాను రా చూసుకో అని నా సందేహాన్ని మొత్తాన్ని పటాపంచలు చేసినటువంటి వారు మా రాజుగారు. అది నేను చండీ యాగం చేస్తూ ఉన్నాను. చండీ యాగం చేసేటటువంటి సమయంలో అక్కడికొచ్చి ప్రప్రథమంగా నేను ఈ సంకల్పం పెట్టుకున్నానండి అని చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో దిగ్విజయంగా కావాలని కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను. మళ్ళీ చండీ యాగం చేసేటప్పుడే మొన్న మాఘ పౌర్ణమికి కరపత్రం తీసుకొని వచ్చి, అయ్యా మీరు తప్పకుండా రావాలి అని నాకు కరపత్రాన్ని అందించారంటే పరిపూర్ణమైనటువంటి అమ్మ అనుగ్రహం ఆయన పట్ల ఉంది అని చెప్పడానికి నా కంటికి నాకు కనిపించేటటువంటి దృష్టాంతం ఇది. ఇక ఆఖరిగా, ఎందుకంటే సభలోకి సభ బయటికి పంపించడానికి 2 రకాలుగా ఉంటారు.
ఈ మనకి ముదిగొండ శివప్రసాద్ గారు, ఇంకా అమ్మగారు, మన రాజుగారు ఇంతమంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీ స్వరూపంగా ఉంది అన్నాను. మా రాజుగారి యొక్క తల్లిగారైన లక్ష్మీదేవి గారు, ఆ వెంటనే వెంకట్రావు గారు, ఈ దంపతులు ఇద్దరు కీర్తి శేషులు అన్నారు. కీర్తి శేషులు అనే పదానికి పరిపూర్ణమైనటువంటి అర్హత తర్వాత కీర్తి ఇలా ఉంటుంది అని చూపించేటువంటి పుత్రుణ్ణి కన్నారు కాబట్టి నిస్సంకోచంగా వాళ్ళు కీర్తి శేషులే. ఇక వారి శ్రీమతి గారు, ఆవిడ లక్ష్మీబాయి అయితే ఈవిడ లక్ష్మి గారు. అంటే లక్ష్మిని ఆయన ఎక్కడా వదిలిపెట్టట్లా, అంతా లక్ష్మినే. భోజ్యేషు మాత అంటే అమ్మలాగా చక్కగా ఆవిడ కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉన్నారు కాబట్టి ఆనందంగా ఏ అన్నం తింటామో దానివల్లే మనకి మనస్సు వస్తుంది అని ఛాందోగ్యం చెప్తోంది. కాబట్టి మనం తిన్న అన్నం యొక్క స్థూల భాగము పురీషంగా, మధ్యమ భాగం మాంసం కింద, సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. కాబట్టి అలా రాయగలిగేటటువంటి మనస్సుని నిత్యం అన్నం పెట్టి ప్రసాదించినటువంటి లక్ష్మి గారికి ఒక్కసారి గట్టిగా మనందరం కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుందాం. ఇక ఆఖరిగా మాఘమాసము. మాఘమాసము అంటే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రకాశానికి గుర్తు. ఇక ఇక్కడి నుంచి మార్తాండం, ప్రళయ మార్తాండు మనకు కనిపిస్తాడు. ఆయన యొక్క మొత్తం యాక్సిల్ మారిపోయింది. అలాగే ఆయన కూడా మార్తాండుడిలాగా ఋగ్వేదం రాసినటువంటిది ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి, అంటే దాశరథి రంగాచార్య గారు రాసినటువంటి ఆ వ్యాఖ్యానం మీద రంజిత్ ఓఫిర్ అనేటటువంటి ఆయన టీవీ ఛానల్లో ఒక ఛాలెంజ్ చేసినప్పుడు అది జిఆర్ స్వామి వారు స్వీకరించి దానికి వాదన చేయడం కోసం నన్ను పిలిచి, అయ్యా మీరు మాట్లాడాలి అని అడిగారు. అడిగినప్పుడు సరే నేను శృంగేరి జగద్గురువులను అడిగి వారు చెప్తే తప్పకుండా మాట్లాడతా అన్న. గురువుగారు స్వామివారు కూడా మీరు మాట్లాడాలి అని చెప్పారు. ఆ సమయంలో అసలు వాదనకి కూర్చోవాల్సినటువంటి వారు మా రాజుగారో లేకపోతే మా రామకృష్ణ గారో, వాళ్ళిరువురిలో ఎవరో ఒకళ్ళు కూర్చోవాలి ఆయన దగ్గర. ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఇంత కృషి చేసేటటువంటి వ్యక్తి గనక ఆ రోజు టీవీ ఛానల్లో ముందర కూర్చొని ఉంటే ఇంకెంత వైభవంగా ఉండేది, ఒక్క రోజులోనే పరిపూర్ణంగా అయిపోయేదేమో అని నాకు మనసా అనిపిస్తుంది. నేను పైకి చెప్తున్నటువంటి వాక్యాలు కాదు, మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది ఒక తపస్సు అండి. ఈ తపస్సును తీసుకొని ఆయన చేయటము అనేది తపస్సు, సాహసం కూడా. పెద్ద సాహసం, చిన్న సాహసం కాదు. ఇవాళ ఆయన రాసిన పుస్తకం తీసుకొని నన్ను రాయమని పుస్తకం చెప్పినా కూడా నేను భయపడతాను. కాబట్టి అంత సాహసమైనటువంటి దాన్ని తీసుకోవడం, దాన్ని పూర్తి చేయడము అనేది చాలా గొప్ప విషయం. గట్టిగా ఒకసారి మనందర కరతాళ ధ్వనుల మధ్యలో ఈ మాఘమాసము ఈ ఋగ్వేద మండలాల్లో చక్కగా సూర్యనారాయణమూర్తి గురించి, అగ్ని గురించి చాలా విశేషంగా ఉంటుంది. అలాంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క ప్రభ ఈ పుస్తకముల నుండి అనేక మందికి కిరణాలు అలా వ్యాప్తి చెంది ఋగ్వేద చర్చ అనేక చోట్ల, ఋగ్వేద అర్థాలు అనేక చోట్ల అలా వ్యాప్తి చెందాలని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఆదరణీయ అధ్యక్ష మహోదయ, వేదికను అలంకరించిన పెద్దలు, రసజ్ఞ మిత్రులారా, ఇవాల్టి ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. సామాన్యంగా వేదిక మీద గొప్పవాళ్ళు కూర్చొని ఉంటారు, వేదిక ముందు వాళ్ళను వినడం కోసం వచ్చినటువంటి వాళ్ళు కూర్చొని ఉంటారు. ఈ సభ ప్రత్యేకత ఏమిటి అంటే, వేదిక మీద ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, వేదిక ముందు కూడా అంతే గొప్పవాళ్ళు ఉన్నారు, అంతకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనపడుతున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను మరీ ఎక్కువసేపు మాట్లాడను, 5 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే సమయం యొక్క అభావాన్ని నాకు తెలుసు. అవసరమైతే 3 గంటల సేపు మాట్లాడవచ్చు, కానీ అందుకు అవకాశం లేదు. నేను చాలా సభల్లో మాట్లాడాను. ఎన్ని సభల్లో మాట్లాడానంటే కొన్ని వేల సభల్లో మాట్లాడాను. ఇది స్వోత్కర్ష కోసం చెబుతున్న మాట కాదు. కానీ ఏ కారణమో నాకు తెలియదు, కానీ ఈనాడు ఈ స్వరభారతిలో కూర్చొని మాట్లాడుతుంటే ఏదో నాకు తెలియనటువంటి ఒక డివైన్ వైబ్రేషన్స్ నా మీదకి వస్తున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతున్నది అన్నదానికి నేను భౌతికంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. బహుశా ఈ స్వరభారతి గోడలన్నింటికీ కూడా కమలమ్మ గారో, పుల్లెల శ్రీరామచంద్రుడు గారో,
నరసింహాచార్య గారు, ఇంకా ఎవరెవరో ఆ దివ్య పురుషుల యొక్క ఆత్మల యొక్క చైతన్యం ఇక్కడ స్పందిస్తున్నదేమో. లేకపోతే నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఈ అనుభూతి నేను రవీంద్ర భారతిలో కానీ త్యాగరాజ గాన సభలో కానీ పొందలేదు. హియర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ డివైన్, a celestial and a metaphysical phenomena. ఈ ప్రాంగణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నింటిలోనికి మొట్టమొదటి పుస్తకం ఏది అంటే ఋగ్వేదం. ఋగ్వేదం తర్వాతనే జెండా విస్తా పుట్టింది. ఋగ్వేదం తర్వాతనే ఓల్డ్ టెస్టిమెంట్ పుట్టింది. ఋగ్వేదం తర్వాతనే న్యూ టెస్టిమెంట్, ఖురాను పుట్టినాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా ఋగ్వేదం తర్వాత పుట్టినవి. మొట్టమొదట పుట్టిన పుస్తకం పేరు ఋగ్వేదం. ఇందులో ఎటువంటి విప్రతిపత్తి లేదు. ఇది ప్రపంచం అంతా కూడా అంగీకరించినటువంటి విషయం. ఇక ఋగ్వేదం యొక్క కాలం ఎప్పటిది అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సనాతనలు ఇది అనంతమైనటువంటిది, అనాది, దీనికి టైం లేదు. ఇట్ ఇస్ ఇమ్మెమోరియల్, ఇమ్మోర్టల్, యు కాంట్ ఫిక్స్ ది టైం. పోని నేను చేసిన పరిశోధన వల్ల ఋగ్వేదం యొక్క టైం ఏమిటి అంటే, ఋగ్వేదం యొక్క కొన్ని మంత్రాలు 90,000 సంవత్సరాల నాటివి అని నేను గుర్తించగలిగాను, అందులో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎవిడెన్స్తో. ఎందుకంటే ఆ గ్రహస్థితి, ఋగ్వేదంలో వర్ణించిన గ్రహస్థితి, ఆ సెలెస్టియల్ సర్కిల్స్ ఉన్నాయి చూడండి, అవి ఎప్పటివి ఆకాశంలో అని మనం పరిశీలిస్తే అవి 90,000 సంవత్సరాల నాటివి. ది మూమెంట్ ఆఫ్ స్టార్స్. ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇది ఈ మధ్యనే పుట్టిందండి ఋగ్వేదం, ఇది బైబిల్ తర్వాత ఋగ్వేదం పుట్టిందండి. సరే అన్నవ్వండి, వాళ్ళ దానికి ఏంటి. దీనికి మనం జవాబు చెప్పాలి. భాస్కర్ రాజు గారు చేసిన పనిలో అది ఒక ముఖ్యమైనటువంటి పని. అసలు భాస్కర్ రాజు గారు ఋగ్వేదం రాయటం ఏమిటి? ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు ఉంటాయి. మోకాళ్ళు నొప్పులు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు. మరి ఇన్ని మోకాళ్లకు ఆయన ఆ చిప్పలు అమర్తూ నిరంతరంగా చిరంతరంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న వ్యక్తికి అసలు ఋగ్వేదం చదివే సమయం ఎక్కడిది? దానికి భాష్యం రాసే సమయం ఎక్కడిది? అసలు నా ఊహకు అందని విషయం. ఈ పుస్తకాన్ని వారు రాసిన తర్వాత తొలి దశలో మేము ముగ్గురం చదివాం. మొట్టమొదటి చదివిన వాడి పేరు షకీల్ అహ్మద్. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎందుకంటే డిటిపి చేస్తాడు కాబట్టి. ఈజ్ ది ఫస్ట్ రీడర్. రెండవ వ్యక్తి ముదిగొండ శివప్రసాద్. దీని మీద ఏదన్నా 2 మంచి మాటలు రాసి ఇవ్వండి అని అడిగారు. మూడవ వ్యక్తి ప్రూఫ్ రీడర్ జొన్నభట్ల నరసింహప్రసాద్. వీళ్ళు ముందు చదువుతారు ఈ పుస్తకం. సుదీర్ఘమైన ప్రసంగం నేను చేయను. ఇందాక అధ్యక్షుల వారు వామపక్షీల గురించి ఒక మాట చెప్పారు. కోశాంబి అని ఒక స్కాలర్ ఉన్నాడు, ఒక లెఫ్టిస్ట్ స్కాలర్. ఋగ్వేదం అంటే ఏం లేదండి, ఇందులో ఈ నీళ్ల కోసం గట్ల దగ్గర కొట్లాడుకుంటారు చూడండి పల్లెటూళ్ళలో రైతులు, అదే ఋగ్వేదం అన్నాడు. ఇదేమి ఋగ్వేదం అనువాదం, ఇదేం భాష్యం ఋగ్వేదానికి అంటే? ఇంద్రుడు అని ఒకడు ఉన్నట్ట. ఈ ఇంద్రుడు కొంత పొలం ఉంది. ఆ వృత్రుడు అని ఇంకొకడు ఉన్నాడు. ఈ వృత్రుడి కొంత పొలం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి మధ్యలో ఒక తాటి పెద్ద దొంగ అంటారు, ఆ తాటి దొంగని వేసి అటు ఇటు ఇద్దరు కొట్లాడుకున్నారు అని కోశాంబి చెప్పాడు. అంటే ఇంత అపహాస్యం చేస్తూ ఋగ్వేదాన్ని బదనాం చేస్తున్నటువంటి రోజుల్లో భాస్కర్ రాజు గారికి ఒళ్ళు మండిపోయింది. ఋగ్వేదంలో యేసు ఉన్నాడు అనేసరికి వారు సహించలేకపోయారు. ఋగ్వేదంలో యేసు ఎట్లా ఉంటాడండి? యేసు అనేవాడు నిజంగానే ఉంటే అతను పుట్టింది ఎప్పుడు? వాళ్ళ చరిత్ర ప్రకారం న్యూ టెస్టిమెంట్ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. మోసెస్ ఎప్పటివాడు? 1700 BC.
ఇదే కదా వాళ్ళు చెప్పింది. మరి అబ్రహాం ఎప్పటివాడు? వీళ్ళ డేట్స్ ఏవో ఉన్నాయి కదా కొన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్. మరి ఋగ్వేదం ఎప్పటిది? దీనితో వారు పరిశోధన మొదలుపెట్టారు. ఈ ఋగ్వేదాన్ని చదివితే వాళ్ళ నోళ్లను మనం మూయించినట్లు అవుతుంది. అందుకోసం వారు ఋగ్వేదం రాశారు. నేను చెప్తున్నాను, ఋగ్వేదం మీద ఇంతకుముందు సాయనుడి భాష్యం వచ్చింది, ఇంకా చాలా ప్రాచీనమైన భాష్యాలు ఉన్నాయిలేండి, అవి ఇప్పుడు నేను చెప్పేందుకు సమయం లేదు. ఆధునికంగా నాకు బాగా నచ్చిన భాష్యం అంటే వ్యక్తిగతంగా మై పర్సనల్ ఒపీనియన్, అరబిందో భాష్యం నాకు చాలా బాగా నచ్చింది. దురదృష్టవశాత్తు అరబిందో మొత్తం ఋగ్వేదానికి లేదా చతుర్వేదాలకు భాష్యం రాయలే. ఆయనకి ఆర్య అని ఒక పేపర్ ఉండేది, 1916 పాండిచేరి నుంచి వస్తుండేది. అందులో ఏం చేశాడంటే కొన్ని సెలెక్టెడ్ పీసెస్ తీసుకొని మిస్టిక్ హిమ్ అనే పేరుతో వాటికి అక్కడక్కడ భాష్యాలు రాసుకుంటూ వచ్చి ఇలాగే మిగతావి కూడా చదువుకోండి అని, బహుశా ఆయన వేరే ఇంకేదో తొందర పని మీద ఉంటారు, వదిలిపెట్టేశారు. బహుశా ఆయన కనుక మొత్తం భాష్యం కనుక రాస్తే అది చాలా సమగ్రంగా ఉండేది. మనం ఋగ్వేదం గురించి, ఇది ఆవిష్కరణ సభ, మనం భాస్కర్ రాజు గారు కనుక అనుమతి ఇచ్చినట్లయితే దీని మీద తప్పనిసరిగా మనం చర్చాగోష్ఠులు పెడదాం. అందరినీ పిలిచి కొన్ని గంటల సేపు అప్పుడు లీడర్లీగా చర్చాగోష్ఠులు పెట్టుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది, టైం ఉంటుంది. ఇవాళ నిజం చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు మహాసముద్రం, ఎవరికి మాట్లాడేందుకు సరైనటువంటి సమయం లేదు. ఎందుకంటే 8 లోపల సభ ముగించాలని యూనివర్సిటీ వాళ్ళు మనకు ఒక తాకీదు పంపించారు. వాళ్ళ అవసరాలు ఏవో వాళ్ళకు ఉంటాయి. భాస్కర్ రాజు గారి యొక్క జన్మ చరితార్థమైంది. తెలుగులో రాయటం వల్ల తెలుగు భాష పునీతమైంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కూడా ఒకవేళ అంటే డెల్యూగ్ అంటారు ఇంగ్లీష్లో, ఏదైనా జలప్రళయం వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కూడా ఒకవేళ నశించిపోయినట్లయితే ఇక మానవాళికి దిక్కేమిటి అని ఒకళ్ళు ప్రశ్న వేశారు. ఏం భయపడకండి, ఒక్క ఋగ్వేదం బతికి ఉన్నా చాలు, మానవాళి సుఖంగా జీవించవచ్చు. అందుకు కావలసినటువంటి ఉపాయాలన్నీ ఋగ్వేదంలో చెప్పబడి ఉన్నాయి. ఋగ్వేదంలో 10వ మండలం మిగతా వాటికంటే కొంచెం పెద్దదండి. ఎందుకంటే నాసదీయ సూక్తం అందులోనే ఉంది, పురుష సూక్తం అందులోనే ఉంది, మిగతా సంగచ్చధ్వం, సంవదధ్వం, ప్రధానమైన మంత్రాలు చాలా అందులో ఉన్నాయి. ఋగ్వేదం కనుక ఒక్కటి మిగిలిపోయినా మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు జల ప్రళయంలో మునిగిపోయినా సరే మానవుడు సుఖంగా జీవించవచ్చు అన్నారు ఒక పెద్దలు. అలా ఎందుకన్నారో చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది, అందుకు ఇప్పుడు సమయం లేదు. ఈ సభలో ఆసి ప్రసంగం అంటే వయస్సులో వారు నాకంటే 25 సంవత్సరాలు చిన్న. నేను 1940లో అంటే అస్వతంత్ర భారతంలో నేను పుట్టాను. వారు 1966 జనవరి 21వ తారీఖున పుట్టారు. వయస్సులో నాకంటే చిన్న అయినప్పటికీ కూడా ఋగ్వేదానువాదం వల్ల వారు విజ్ఞానంలో చాలా మిన్న అయినటువంటి ఒక పని చేశారు. వారికి శతధ సహస్రధ సభాముఖంగా అభినందన, వందన, నందన, చందన, మందారాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధర్మ మార్గం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈనాటి సభాధ్యక్షులు జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారికి, ముఖ్య అతిథి శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారికి, గ్రంథాన్ని పరిచయం చేసి వాగ్ధాటితో ఒక్కసారి అందరినీ మేల్కొల్పినటువంటి శ్రీ జీవి రామకృష్ణమూర్తి గారికి, సిప్ర ముని, ఇందాక ఋషి అన్నారే, నిజంగానే ఆయన ముని, ప్రొఫెసర్ ముదుగంటి శివప్రసాద్ గారికి, ఈ గ్రంథకర్త శ్రీ బి భాస్కర్ రాజు గారికి, ఈ సభ నిర్వహణ చేస్తున్నటువంటి వారికి, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, నేను అనుకోని అతిథిని, వినడానికే వచ్చాను కానీ మాట్లాడమన్నారు, ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. విత్ అంటే టు నో అని అర్థం. వేదం అంటే దట్ హ్యాస్ టు బి నోన్, తెలుసుకోదగినది అని అర్థం. ఏది తెలుసుకోదగినదో
దాన్నంతా ఋషులు తాము కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి దర్శించారు. దే విజువలైజ్డ్. వాళ్ళు కంటితో చూడలేదు, అంతర్దర్శనం. అలా దర్శనం చేసినవి రాసులు రాసులుగా పోసి ఉంటే, అందుకే ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటారు. ఆ ఉన్నటువంటి వాటన్నింటినీ రాసులుగా ఉంటే అధ్యయన సౌలభ్యం కోసం, అంటే మనలాంటి వాళ్ళు చదువుకోవడానికి ఒక సౌకర్యం కావాలని చెప్పి కృష్ణద్వైపాయనుడు వాటిని వ్యాసీకరించాడు. వేదములను వ్యాసీకరించాడు గనక ఆయనకి వేదవ్యాసుడు అనేటటువంటి పేరు వచ్చింది. అటువంటి దాంట్లో స్తుతిపరంగా ఉండేటటువంటివన్నీ ఋక్కులు, గానయోగ్యంగా ఉండేవన్నీ సామలు, నిత్య నైమిత్తిక క్రియలకి సంబంధించినవన్నీ యజస్సులు, మైనర్ సైన్సెస్ అన్నీ అథర్వణ వేదం. ఇలా 4గా విభజిస్తే ఆ ఋగ్వేదంలో ఉన్నది ఏమిటి అంటే, నిజాయితీగా చిత్తశుద్ధితో ఎటువంటి కల్మషము పక్షపాత ధోరణి లేకుండా ఉన్నటువంటి మేధావులందరికీ నచ్చే అంశాలు ఉంటాయి ఋగ్వేదంలో. పక్షపాత ధోరణి ఉండకూడదు. బయాస్డ్ లుక్, పచ్చ కళ్ళజోడు లేని వాళ్ళందరికీ నచ్చేటటువంటిది. అందులో ఎక్కడా, లేకపోతే నల్ల కళ్ళజోడు అవ్వచ్చు, ఎర్ర కళ్ళజోడు కూడా అవ్వచ్చు, ఏదైనా సరే కళ్ళజోడు లేకుండా చదివేటటువంటి వాళ్ళందరికీ కూడా నచ్చేటటువంటి సమస్త విజ్ఞానం ఉంది అందులో. ఋషులు దర్శించినటువంటిది. ఋషి అంటే మానవుడు తన భౌతికమైన కంటితో చూడలేని దానిని చూడగలిగిన వాడు ఋషి. ఉదాహరణకి న్యూటన్ చెప్పచ్చు. కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల సార్లు యాపిల్ పండు పైనుంచి కిందకు పడుతుంటే ఎందుకు పడుతుందని ఆలోచించాల, యాపిల్ పండు పడిందన్నారు. పడడానికి కలిగిన కారణాన్ని చూసినటువంటి వాడు. అటువంటివే ఉన్నాయి వేదం అంతా కూడా. అందులో ఎక్కడా ఏది కూడా ఛాందస భావాలు కానీ మూఢ నమ్మకాలు కానీ లేవు. ప్రతిదీ శాస్త్రీయంగానే ఉంటుంది. అందువల్లే అది సైన్స్ చదువుకున్న వాళ్ళకి, మన రామకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళకి నచ్చుతుంది, భాస్కర్ రాజు గారు లాంటి వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళంతా శాస్త్ర విజ్ఞానంలో పండితులు. దాశరథి రంగాచార్యకి నచ్చింది, ఎందుకంటే ఆయన నిజాయితీ అయినటువంటి కమ్యూనిస్ట్ గనక. ఆ నిజాయితీ ఉండాలి దేన్నైనా. అవకాశవాదులు కాకూడదు కదా, ఆపర్చునిస్టులు కాకూడదు. తెలుగులో మొట్టమొదట బంకుపల్లె మల్లయ్య శాస్త్రి గారు అనే ఆయన ఆంధ్ర వేదములు అని వచనంలో వేదాలు రాశారు. మిగిలినటువంటి వాళ్ళు తరువాత పెద్దగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు ఉన్నారు కానీ అనువాదాలు చేసినటువంటి వాళ్ళు లేరు. మరి అరవింద మహర్షి కొన్నింటికే రాశాడు అంటే మొత్తం సారమంతా దాంట్లో పెట్టేశారు. సావిత్రిలో వేద సారమంతా 32,000 శ్లోకాలలో 24,000 శ్లోకాల స్టాంజాస్లో అందులో పెట్టేయడం జరిగింది. అందువల్ల అది ఆధారం లేకుండా ఏమీ లేదండి. వేదంలో ఎక్కడా ఇవాళ మనం పాటిస్తున్న ఆచారాలు వ్యవహారాలు వాటికి సంబంధించింది లేదు. దట్ ఈజ్ ఎ హ్యూమన్ సైన్స్. ఒక మానవుడు ఎలా ఉండాలో ఏం కావాలో వాటి గురించే చెప్పబడి ఉంది. అందులో ఉన్నటువంటి ఇందాక నదీ సూక్తం గురించి చెప్పారు. సరస్వతి సూక్తం అన్న దాంట్లో అంబితమే నదీతమే అప్రశస్త మనస్మమే చెప్పేటటువంటిది. ఇదంతా కూడా ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా ఆరాధించి దర్శించి చెప్పినవి మాత్రమే ఉన్నాయి. రాత్రి సూక్తం, నదీ సూక్తం ఏమిటండి ఇవన్నీ? సుపర్ణ సూక్తం, అగ్ని సూక్తం, ఏవైతే మనకు కావాలో ప్రకృతిలో కనపడతాయో వాటిలో ఉండే రహస్యాలని అంతరార్థాలని చాలా చక్కగా చెప్పినటువంటిది. అందువల్లే నిజాయితీ అయినటువంటి మేధావులకి చాలా నచ్చేటటువంటిది ఋగ్వేదం. అందులో కూడా ఇంద్ర శబ్దానికి విష్ణువు సర్వవ్యాపి అనే అర్థంలోని ఇంద్ర శబ్దాన్ని ఉపయోగించారు అని చెప్పి మనకి ప్రామాణికమైనటువంటి భాష్యాలలో చెప్పడం జరిగింది. అనుకోని అతిథిగా వచ్చాను నేను. అనువాదాన్ని కూడా చూడలేదు, గ్రంథం యొక్క రూపాన్ని మాత్రమే చూపించాను. ఆహ్వాన పత్రిక ఇచ్చే సందర్భంలో నేను అక్కడ ఉన్నాను చండీయాగం దగ్గర. ఆ కారణంగానేమో వేదం గురించి 2 మాటలు మాట్లాడేటటువంటి అవకాశం నాకు కలిగింది. అవకాశం కల్పించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, భాస్కర్ రాజు గారికి, ఇందుశేఖర్కి అందరికీ కూడా
ముఖ్యంగా ఆశీర్వదించినటువంటి పెద్దలు మాకు గురుతుల్యులు ప్రొఫెసర్ ముదిగంట శివప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు. సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అలాగే పూజ్యులు శ్రీ బసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, మా మూర్తి గారు, అలాగే మా గురువులైన ముదిగొండ శివప్రసాద్ గారు, అనంతలక్ష్మి గారు, అలాగే మా తోటి లాయన్ ఆవుల గోపాలరావు గారు, సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 2019లో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇంత సఫలీకృతం అవుతుందని, ఋగ్వేదాన్ని నేను మొత్తం అనువాదం చేసి దాన్ని పుస్తక రూపంలో చేస్తానని ఏ రోజు అనుకోలేదు. పోతే ఆ తల్లి దీవెన ఉంది కాబట్టి చేయగలిగాను. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే సమయాభావం ఉంది. తప్పనిసరిగా మా గురువుగారు చెప్పినట్టు ఋగ్వేదం మీద చర్చాగోష్ఠి ఉంటుంది రాబోయే కాలంలో. అక్కడ కావాలంటే మనం కొన్ని గంటల పాటు కూర్చొని మాట్లాడవచ్చు. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.